పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ డిసెంబర్ 3వ తారీఖు బుధవారం ఈనాడు తల్లి శ్రీ సభ పునీత ఫ్రాన్సిస్ జేవియర్ క్రీస్తు శకం 1506 నుంచి 1552 సంవత్సరాలు పునీతుడు జీవించారు. భారతదేశ అపోస్తులుడు, వేద వ్యాపక దేశాలకు పాలక పునీతుడు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 22వ వచనం నుండి 28వ వచనం వరకు, కీర్తన 71 1వ వచనం నుండి 5వ వచనం వరకు మరియు 15వ వచనం నుండి 17వ వచనం వరకు, లూకాసు సువార్త 10వ అధ్యాయం 1వ వచనం నుండి 16వ వచనం వరకు. ఈనాటి సువార్త పట్టణాన్ని ధ్యానిస్తూ ఈనాటి పునీతుని యొక్క పండుగను కొనియాడదాం. పునీత ఫ్రాన్సిస్ జేవియర్, వీరినే శబరివారు అని కూడా పిలుస్తారు. గురువు, ఆశాజ్యోతి, విదేశీ వేద ప్రచారకుల పాలక పునీతులు, మతసాక్షి. క్రీస్తు శకం 1506 నుంచి 1552 వరకు జీవించారు. ప్రతి కాలంలో కూడా ప్రభువు అపోస్తులకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ప్రపంచ నలుదిశల గల సుదూర ప్రాంతాలకు పోయి బోధించి విస్తారంగా ఉన్న తెలియని ప్రజానికాన్ని క్రీస్తు రాజ్యంలోనికి తేవడానికి ఎందరో మహానుభావులు వీరోచితంగా పయనించి బోధించి ఘోర అపాయముల నుండి తప్పించుకోలేక తమ జీవితాలను ధన్యం చేసుకున్నారు, పునీతులయ్యారు. ఉత్సాహంతో శ్రమించి ఇట్టి కోవలో స్థానం సంపాదించిన వారే జెస్యూట్ గురువు ఫ్రాన్సిస్ జేవియర్ గారు. 10వ పయస్ పోప్ గారి మాటల్లో, విశ్వాస వ్యాపకానికి సాధికార విదేశీ మిషనరీలకు పాలక పునీతులుగా ఈ శబరివారు నియమించబడ్డారు. వీరు గొప్ప ఆధునికవేత్త, ప్రచారకులు. భారత్లోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాలు, హిందూ మహాసముద్రంలో ఉన్న భారత్కు చెందిన ద్వీపాలు, జపాన్ దేశంలో కూడా క్రైస్తవాన్ని బలంగా పాదుగొల్పిన వీరు చైనా ప్రజలకు కూడా బోధింపచేసిన ప్రయాణంలో వీరు సాహస మరణం పొందారు. ఫ్రాన్సిస్ జేవియర్ గారు స్పెయిన్ దేశంలో 1506 ఏప్రిల్ 7న జన్మించారు. ఫ్రాన్సిస్ నామధేయులయ్యారు. వీరు పురాతనమైన జేవియర్ అనే కోటలో పుట్టారు కాన ఫ్రాన్సిస్ జేవియర్ అని పేరు వచ్చింది. వీరిది ధనవంతుల కుటుంబం. తల్లి ఆజ్బిల్ క్వెంటా వంశజురాలు కాగా, తండ్రి నవారే రాజ్యంలో కౌన్సిలర్ అయిన డాన్ జువాన్ దే జసో. వీరికి గల చాలామంది పిల్లల్లో ఫ్రాన్సిస్ గారు కడపటివారు. ఫ్రాన్సిస్ గారి అన్నలిద్దరూ దేశ రక్షణ సైన్యంలో యుద్ధవీరులు, కానీ వారి సైన్యం యుద్ధంలో ఓడిపోయింది. శత్రువులు జేవియర్ కోటను ముట్టడించి పగ, ద్వేషంతో దాన్ని నేలమట్టం చేశారు. ఏవో కొన్ని గదుల్ని మాత్రం వదిలేశారు. అక్కడే వసిస్తూ తండ్రి దిగులుతో మరణించగా, పిల్లల పెంపకం, ముఖ్యంగా తెలివి గలవాడైన ఫ్రాన్సిస్ను పెద్ద చదువులతో పెంచాల్సిన బాధ్యత తల్లిపై పడింది. ఫ్రాన్సిస్ పెరిగి పెద్దవాడయ్యాడు. గుర్రపు స్వారీ, కుస్తీ, ఈట విసరడం, వ్యాయామం, ధైర్య సాహసాలు ప్రదర్శించటంలో శ్రద్ధ. అలాగే కష్టపడి చదివేవారు. తల్లి సద్బోధల వల్ల తోడి విద్యార్థుల్లా దొంగతనంగా థియేటర్లకు వెళ్ళటం, తరగతులు తరచూ మానడం, జోదం, మద్యపానం చేయడం వంటి దుర్వ్యసనాలకు లోను కాలేదు. బుద్ధిగా చదువుకొని ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణుడై విద్యార్థుల, ఉపాధ్యాయుల అభిమానాన్ని చొరగొన్నాడు. పెద్ద చదువుల కోసం ఫ్రాన్స్లోని ప్రసిద్ధ విశ్వవిద్యాలయంలోని పునీత బార్బరా కళాశాలలో చేరి క్రీస్తు శకం 1530లో ఎంఏ పట్టా పుచ్చుకున్నారు. అరిస్టాటిల్ తత్వశాస్త్ర బోధకునిగా అదే విశ్వవిద్యాలయంలో సేవలందించారు కూడా. అయితే వీరు గొప్ప చదువులు చదువుతుండటాన
తన విద్యాకాలంలో గర్వం దర్పం చోటు చేసుకున్నాయి. వారి దృష్టంతా ఉన్నత పదవి, అంతస్తు, గౌరవం, సిరి సంపదలపైనే నిలిచింది. విలాసవంతమైన జీవితం వైపు మొగ్గు చూపసాగారు. అయితే వీరి గదిలో తనకన్నా 15 సంవత్సరాలు పెద్ద అయిన మరో విద్యార్థి ఉండేవాడు. గతంలో సైనికుడిగా పనిచేసి యుద్ధంలో కాలు ఉన్నారు. వీరును గొప్ప సైన్యాధినేత అయి పేరు ప్రతిష్టలకై కలలు కన్నవారే. ఇప్పుడు మారు మనసు పొంది దైవ సేవకు ఆరాటపడుతూ ఉన్నారు. పేరు ఇగ్నేషియస్ ఇన్యాసి లయోలా. ఒక వ్యక్తి లోకాన్నంతా సంపాదించి తన ఆత్మను మాత్రం కోల్పోతే ఏం ప్రయోజనం అని పదే పదే పలికి ఫ్రాన్సిస్ గారిని క్రీస్తు విశ్వాసంలో, క్రీస్తు సేవలో నమ్మకం కుదిర్చారు. అందువల్ల ఈ లోకాశలపై వ్యామోహం తగ్గి తన మహిమ కోసం కాగా దేవుని మహిమ కోసం, దేవుని సేవ కోసం జీవితమంతా శ్రమించాలని ఫ్రాన్సిస్ నిశ్చయించుకున్నారు. వీరితో పాటు ఈలోగా దేవుని సేవ కోసం ఇష్టపడే మరో 5 యువకుల్ని కూడా ఇగ్నేషియస్ గారు తమ మిత్ర బృందంలో చేర్చుకున్నారు. వారంతా లోకాన్ని త్యజించినట్లు గుర్తుగా ఒక నిలువు టంగిని ధరించి ఊతకర్రను పట్టుకున్నారు. ఒకరోజు ఉదయం ప్యారిస్ నగరం వెలుపల ఉన్న కొండనెక్కి వెళ్ళారు. అచ్చటి గల దేవాలయంలో ప్రార్థించి వారంతా పేదరికం, పారిత్యం, బ్రహ్మచర్యం, విధేయతలను జీవిత పర్యంతం పాటిస్తూ దేవుని సేవ, ప్రజల సేవ చేస్తామని దీక్ష గైకొన్నారు. ఈ విధంగా క్రీస్తు శకం 1534లో ఈ 7 బృందంతో యేసు సభ ఆవిర్భావానికి నాంది జరిగింది. కొంతకాలమయ్యాక ఇగ్నేషియస్, ఫ్రాన్సిస్ వారి సహచరులు కాలినడకన రోమ్ నగరం వెళ్ళి పోపు గారిని కలిసి తమ సభ నియమావళిని సమర్పించి ఆమోదం పొందారు. ఆనాటి 3వ పాల్ పాప్ గారు వారంతా గురుపట్టమంద అనుమతిని ఇచ్చారు. ఫ్రాన్సిస్ గారు 1537 ఆగస్టు 15న వెనిస్ నగరంలో తమ 31వ ఏట గురు అభిషిక్తులయ్యారు. తమ ప్రథమ దివ్య బలి పూజ అర్పించినప్పుడు వారి కళ్ళు ఆనందంతో చెమగిల్లాయి. వారు ఆసుపత్రిలో రోగులకు సేవ చేస్తూ గడిపారు. అయితే ఆ కాలంలో పోర్చుగల్ రాజు సువార్త ప్రచారంలో శ్రీ సభ వ్యాపకం కోసం తూర్పు దేశాల నుండి కొంతమంది బోధక గురువుల్ని పంపమని రోమ్ నగర రాయబారి ద్వారా ఇగ్నేషియస్కు వర్తమానం పంపగా అందుకు రోడ్రిగస్ బొబడిల్లా గురువులను ఎంపిక చేశారు. సుదీర్ఘ ప్రయాణం చేసి రోమ్ నగరం చేరుకున్న బొబడిల్లా గురువు అస్వస్థుడు కాగా మరో మార్గం లేక ఇగ్నేషియస్ ఇన్యాసి వారు ఫ్రాన్సిస్ శౌరి గారిని పంపనిశ్చయించారు. ఒక్కరోజునే తన సామాను సర్దుకొని 1540 మార్చి 16న ఫ్రాన్సిస్ రోమ్ను వీడి పోర్చుగల్ వెళ్ళారు. 2 ఏళ్ల తర్వాత అక్కడి నుండి 1541 ఏప్రిల్ 7న ఫ్రాన్సిస్ వారి 35వ జన్మదినోత్సవం రోజున ఓడలో ప్రయాణమై 1542 మే 6న గోవా పట్టణంలో తన పవిత్ర పాదం మోపారు. ఫ్రాన్సిస్ శౌరి గారు గోవాలో నౌక దిగగానే దేవునికి కృతజ్ఞతలు చెల్లించేందుకు గుడికి వెళ్ళారు. ఆ రాత్రంతా ప్రార్థనలో గడిపారు. ఉదయాన్నే తాను వచ్చిన పని నిమిత్తమై ఉపక్రమించారు. పేదలు, అనాథులు, వ్యాధిగ్రస్తులు, ఖైదీలు, కుష్ఠరోగులు సందర్శించి తమ ఇంటి వారి నుండి సేకరించిన విరాళాలని వారికి అందించారు. ఫ్రాన్సిస్ గారు తరచూ చేతిలో గంట పట్టుకుని కొట్టుకుంటూ వీధుల్లోకి వెళ్ళేవారు. వారి చుట్టూ పిల్లలు పెద్ద గుంపుగా మూగేవారు. వారిని గుడికి తీసుకెళ్లి విశ్వాసం గురించి, ముఖ్యంగా జపాలు నేర్పించారు. సాయం వేళల్లో బహిరంగంగా సువార్త బోధించేవారు.
శ్రోతలు తమ పాపాలకై కన్నీరు కారుస్తూ గుండెలు బాదుకొని పశ్చాత్తాపడి తమ జీవితాలు మార్చుకున్నారు. ఫ్రాన్సిస్ గారు రోగులను స్వస్థపరిచే వరం కలిగి ఉన్నారు. మరణావస్థలో ఉన్న ఒక వృద్ధ స్త్రీని విశ్వాస సంగ్రహం చెప్పి స్వస్థపరిచారు. బావిలో పడి చనిపోయిన ఒక బిడ్డను బ్రతికించారు. ఒక్కసారి పడవపై సముద్రంలో పయనిస్తుండగా తుఫాను చెలరేగింది. ఫ్రాన్సిస్ గారు వారి సిలువను నీటిలో ముంచగా సముద్రం నెమ్మలించింది. కానీ అలల తాకిడికి సిలువ స్వరూపం సముద్రంలో పడిపోయింది. ఫ్రాన్సిస్ గారు ఎంతో బాధపడ్డారు. మరుసటి రోజు తీరం వెంబడి నడిచి వెళ్తుండగా ఒక పీత తన కొండంతో సిలువను పట్టుకొని ఒడ్డుకు చేర్చి ఫ్రాన్సిస్ గారికి అందించింది. ఫ్రాన్సిస్ గోవాలోని పోర్చుగీస్ వారి మధ్య గురువుగా తన సేవలందించారు. తమిళ భాష కొంచెం నేర్చుకుని ప్రస్తుతం తమిళనాడు దక్షిణ తీరాన గల పరవలనే వారిని క్రైస్తవ విశ్వాసం బోధించి జ్ఞానస్నానాలు ఇచ్చారు. భాష బాగా రాకున్నను 2 అనువాదకులను వెంటనిడుకొని పల్లె పల్లె తిరిగి పెద్దలకు యేసే నిజమైన దైవం, రక్షకుడని బోధించి సత్యోపదేశం నేర్పించి ఆ ప్రాంతాల్లోని ప్రజల మూఢనమ్మకాలు, మూఢాచారాలను ఖండించి